వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి పార్ట్లో నేను కటింగ్ అనేది చూపించాను కదా. ఇప్పుడు బేబీ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా మనం లైనింగ్ అటాచ్ అనేది చేసుకోవాలి. సో నెక్కి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకొని క్లాత్ని అలాగే ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. నెక్ అనేది ప్రాపర్గా వస్తుందన్నమాట. సో ఇలా లైనింగ్ని మళ్ళీ మనం తిప్పేసి దానిపైన కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా నెక్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకున్నామో మనకు అలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దానిపై నుండి మళ్ళీ ఇంకో కుట్ అనేది వేసుకోవాలి. సో ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు పెయింటింగ్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా నేనే వేసాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. సో ఇలా బ్యాక్ సైడ్ లైనింగ్ని మనం అటాచ్ చేశాక మిగతా ఏదైతే క్లాత్ ఉంటుందో దాన్ని మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అటాచ్ అయిపోయిందనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు డాట్స్ అనేవి పెడుతున్నాను అన్నమాట. మనం ఇలా క్లాత్ని మిడిల్కి షోల్డర్ మిడిల్స్కి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకు 2 డాట్స్ అనేవి వచ్చేస్తాయి. సో నేను ఇక్కడ డాట్స్ అనేవి స్టిచ్ చేశాను. ఇలా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో కింద బాటమ్ పార్ట్లో మనము ఇక్కడ పట్టీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఆ పట్టీని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. తర్వాత మనం దాన్ని హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇలా అటాచ్ చేసేసాను. ఇదన్నమాట. పైనుండి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసాను. సో మనం దీన్ని తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే లైనింగ్ని ఫస్ట్ నెక్ లైన్ స్టిచ్ చేశాక దాన్ని ఇలా పల్టీ చేసేసాక బ్యాక్ సైడ్ సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసామో అలాగే నెక్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా సో డాట్స్ కూడా పెట్టేస్తాను నేను ఇక్కడ సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే. సో దీనికి కూడా సేమ్ ఇక్కడ కిందన పట్టీ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా మనం తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక సైడ్ కాజా పట్టీ కోసము బ్యాక్ సైడ్ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం 2 పార్ట్స్ అనేవి వచ్చేసాయి కదా. సో 1 సైడ్ వచ్చేసి నేను హుక్స్ పట్టీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది హుక్స్ పట్టీ అన్నమాట. ఇలా హుక్స్ పట్టీ అనేది మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి మనం క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసామంటే హుక్స్ పట్టీ అనేది మనకి ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇది మనకు ఒక పార్ట్. ఇంకో పార్ట్కి మనము కాజా పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. అది ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ 2 అటాచ్ చేసి నేను కాజా పట్టీని ఇక్కడ మనం ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకుంటే మనకు కాజా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. మనం హుక్స్ పట్టీ ఏదైతే బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటామో ఇక్కడ ఫ్రంట్కి కాజా పట్టీని మనం ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకుందాము. ఇక్కడ నేను షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తున్నాను. ఇదన్నమాట. షోల్డర్స్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం హ్యాండ్స్ అనేవి వీటికి అటాచ్ అనేది చేసేసుకుందాము. ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి చూపిస్తున్నాను. హ్యాండ్స్ ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఇలా ఫ్రంట్ నుండి మనం స్టిచ్ చేసేసి క్లాత్ని వెనకకి పల్టీ అనేది చేసేసేయాలన్నమాట. అప్పుడు మనకు నీట్గా లుక్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను లైనింగ్ పైన కూడా స్టిచ్ అనేది వేసేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైన కూడా స్టిచ్ అనేది వేసేసాను. సో ఇలా మనకు లుక్ అనేది నీట్గా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మనం లైనింగ్ని మళ్ళీ నార్మల్గా స్టిచ్ వేసేసేయాలి. సో నేను ఇక్కడ హ్యాండ్కి కుర్చీలు అనేవి పెడదాం అనుకుంటున్నాను, పఫ్ స్లీవ్స్. సో ఇక్కడ టక్స్ ఇస్తున్నాను. అవే ఇక్కడ పఫ్ స్లీవ్స్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ కుర్చీలు అనేవి పెట్టాను మన సైడ్. అలాగే మిడిల్కి వచ్చేసరికి ముందు వైపు ఫోల్డ్ చేస్తూ కుర్చీలు అనేవి పెట్టాను. ఇలా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది.
మీకు మళ్ళీ అటాచ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇలా 2 హ్యాండ్స్ అనేవి నేను స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్కి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసేద్దాము. సో ఇలా హ్యాండ్స్ అనేవి ఇలా మనం మిడిల్ పార్ట్ని చూసుకొని అక్కడ పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఇలా 2 హ్యాండ్స్ ఇలా నేను స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో 1 సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో సైడ్ కూడా నేను హ్యాండ్ అనేది స్టిచ్ చేశాను. ఇదన్నమాట. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసాను 2 సైడ్స్. ఇప్పుడు మనము సైడ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేసుకుందాము. దాంతో మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సైడ్స్ అనేవి మనము కరెక్ట్గా చూసుకొని ఇలా హ్యాండ్స్తో సహా కలిపి మనము అటాచ్ అనేవి చేసేసుకోవాలి స్టిచ్. సో ఇదన్నమాట బాడీ పార్ట్. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది బాడీ పార్ట్ లుక్ కంప్లీట్ అయిపోయింది. మీకు నేను లాస్ట్లో ఫుల్ లుక్ అనేది ఎలా వచ్చింది అనేది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు లెహంగా పార్ట్ ఏంటంటే మెయిన్ క్లాత్ని ఫస్ట్ మనము కుర్చీలు అనేవి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా దగ్గరగా కుర్చీలు అనేవి మనకు హిప్ లూజ్ ఎంత ఉంది అనేది దాన్ని బట్టి చూసుకొని మనం ఇలా కుర్చీలు అనేవి పెట్టేసుకోవాలి. అలాగే నేను 2 కుర్చీలు అనేవి పెట్టేసి ఇక్కడ హిప్ లూజ్ చూసుకుంటున్నాను. అలాగే లైనింగ్ క్లాత్కి కూడా ఇక్కడ కుర్చీలు అనేవి పెట్టేసుకొని మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ 2 కలిపి ఇక్కడ అటాచ్ అనేది చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసి ఇలా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. మనకు లెహంగా పార్ట్ అనేది చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఓన్లీ దాంట్లో కటింగ్స్ అనేవి ఏముండవు, స్ట్రైట్ కటింగ్ కాబట్టి దాని కుర్చీలు పెట్టుకోవడం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. లైనింగ్ కూడా ఇక్కడ మనం చాలా ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చు కుర్చీలు అనేవి పెట్టేసుకొని. ఇలా లెహంగా పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నడుం పట్టి కోసము గోల్డ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్స్ట్రాగా క్లాత్ ఈ బ్లౌజ్ పీస్లో ఏమీ మిగలలేదు. సో దీనికి గోల్డ్ కలర్ క్లాత్ అనేది మ్యాచ్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ క్లాత్ అనేది తీసేసుకొని ఇక్కడ ఫస్ట్ సైడ్స్ ఇలా మడిచేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ ఇలా మడత పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత దాన్ని మనము ఇలా మెయిన్ క్లాత్ పైనుండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ నుండి ఇలా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. ఫుల్ టోటల్గా ఇలా స్ట్రెయిట్గా కిందన కుర్చీలు అనేవి ఇలా స్ట్రెయిట్గా అనుకుంటూ మనం స్టిచెస్ అనేది చేసుకోవాలి. లేదంటే మనకు లోపలికి ఇలా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఓకే, టోటల్గా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని బ్యాక్ సైడ్కి ఏదైతే మనం లైనింగ్ ఉంటుందో అటువైపుగా మనం ఫోల్డ్ చేసి ఇలా చిన్న ఫోల్డ్ అనేది చేసేసి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ చిన్నగా మడతేసి మళ్ళీ మనం ఒక ఫోల్డ్ ఇచ్చి ఇక్కడ మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా అన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇదన్నమాట. ఇలా మనకు స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు లెహంగా పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదన్నమాట. ఇక్కడ మనం ఒకసారి ముందుకు చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ముందు కుర్చీలు అనేవి మనకు మడతపడే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మనం ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసాను నేను స్టిచ్ అనేది. ఓకే, నడుం పట్టి అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ని సపరేట్గా అలాగే మెయిన్ క్లాత్ని సపరేట్గా మనం జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు లెహంగా పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మనము ఫస్ట్ మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట సైడ్స్. అప్పుడు మనకు లెహంగా ఫుల్ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్ అనేది వేసేసాను.
ఇలా స్టిచ్ అనేది వేసేసాను. సో ఇది లెహంగా లుక్ అన్నమాట. ఇక్కడ సైడ్స్ కూడా ఇక్కడ చిన్నగా స్లిట్స్ లాగా ఇవ్వాలి కాబట్టి ఆ స్టిచెస్ అనేది వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు సపరేట్గా అటాచ్ అనేది చేసేసాను. ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. మీకు చూస్తుంటే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ మెయిన్ క్లాత్ని ఇలా అటాచ్ చేసేసాను. తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసాను.